కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ల పాలు. ఎవరంటున్నారు? కేంద్రం అంటున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పింది. ఏమంటున్నాడు? కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ల పాలు, 30,000 కోట్లు ఖర్చు పెట్టాకనే కేంద్రాన్ని ఆశ్రయించిరట. సాంకేతిక అనుమతులే ఇచ్చాం, నిధులు ఇవ్వలే. కాళేశ్వరం లోపాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్టు పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసు. పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి పాటిల్ వ్యాఖ్యలు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అన్న కాగ్ కె లక్ష్మణ్ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అనిల్ కుమార్ యాదవ్. ఏం డ్రామాలు ఈ పార్టీలవి. బీజేపీది కానీ కాంగ్రెస్ది కానీ ఏం డ్రామాలు ఇల్లు. మేము ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి అంటాడు. మరి దేని మీద ఇచ్చినవా సిబిఐకి? ఇప్పుడు సిబిఐ దేని మీద చేయాలి? ఇప్పుడు లక్ష్మణ్ గారు అడిగినారు క్వశ్చన్, కాగ్ ఈ లోపాలన్నింటినీ ఎత్తి చూపింది అని. మరి సిబిఐ కాగ్ ఇచ్చిన 256 పేజీల నివేదిక మీద దర్యాప్తు చేస్తున్నదా? కాదు కదా. దేని మీద? ఓన్లీ కుంగిన మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీదనే కదా రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చింది. సిబిఐ ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది. ఇంక ఎంక్వైరీ స్టార్ట్ కాలే, దాని మీదనే చేయమని వీళ్ళు పంపించినారు. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేని మీద ఇచ్చింది రిపోర్టు? ఓన్లీ మేడిగడ్డ ఎందుకు గుంగింది, అన్నారం సుందిలలో బుంగలు ఎందుకు ఏర్పడ్డాయి అన్న దాని మీదనే ఇచ్చింది. మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దాని మీద ఇచ్చిందా? ఇయ్యలే. మల్లన్న సాగర్ మీద ఇచ్చిందా? ఇయ్యలే. రంగనాయక సాగర్ మీద ఇచ్చిందా? ఇవ్వలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిగతా 90% పనుల మీద, మేడిగడ్డ కాకుండా మిగతా 90% పనుల మీద ఎంక్వైరీ జరిగిందా? జరగలే. ఓన్లీ కాగ్ రిపోర్ట్ మాత్రమే దీని మీద చాలా నిశితంగా పరిశీలించి 256 పేజీల నివేదిక తయారు చేసింది. ఆ కాగ్ నివేదిక మీద సిబిఐకి ఇచ్చే దమ్ము కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఉందా? లేదు. ఎందుకంటే ఆ టోటల్ ఎపిసోడ్లో మెగా కృష్ణారెడ్డి అనే ఒక కల్ప్రిట్ పాత్ర చాలా కీలకం. ఆయనని కాపాడాల్సిన బాధ్యత ఈ పార్టీల మీద ఉన్నది. ఎందుకంటే బీజేపీకి 500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిండు, దాదాపు 100-150 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇక బీఆర్ఎస్ అంటే మొత్తం పెంచి పోషించింది, ఆ స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళే దొంగలు దాంట్లో. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఈ ముగ్గురికి అందరివాడు మెగా కృష్ణారెడ్డి. అందుకే ఈ కేసు పక్కదారి పట్టింది. ఇప్పుడు కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నీళ్ల పాలయ్యని కేంద్రం పార్లమెంట్లో ప్రకటిస్తే దాని మీద ఎంత పెద్ద ఎంక్వైరీ జరగాల? ఇప్పుడు మాకు సంబంధం లేదు, మేము నిధులు ఇవ్వలేదని అంటున్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి కానీ దాదాపు ఈ 2 సంస్థలు కలిసి దాదాపు 60,000 కోట్ల లోన్లు ఇచ్చినారు. 60,000 crores. ఈ 60,000 కోట్ల లోన్లు ఎట్లా ఇచ్చినారు? ఎంత ఇంట్రెస్ట్తో ఇచ్చినారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 to 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్లు ఇచ్చినారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియం లోన్ ఇచ్చింది, నాబార్డ్ ఇచ్చింది. అంతా 8%, 9%, 10, 11. పర్సనల్ లోన్లు కూడా అంత పర్సంటేజ్ ఉండవు. మనం తీసుకునే పర్సనల్ లోన్లు కూడా దాదాపుగా 70 నుంచి 80,000 కోట్ల అప్పు తీసుకుంటే 12 సంవత్సరాల్లో 12 years టెన్యూర్లో ఎవ్రీ ఇయర్ 13,000 crores మనం కట్టాలి ఈ సంస్థలన్నింటికి. పిఎఫ్సి కానీ, ఆర్ఈసీ కానీ, పంజాబ్ నేషనల్ కన్సార్టియం కానీ, పంజాబ్ బ్యాంక్ కానీ అండ్ నాబార్డ్ కానీ వీటన్నింటికి తెచ్చిన అప్పులకి ఎవ్రీ ఇయర్ 13,000 crores కట్టాలి. 256 పేజీల కాగ్ రిపోర్ట్ చాలా క్లియర్గా మొత్తం మెన్షన్ చేసింది. ఏది మరి ఎంక్వైరీ? ఏది విచారణ? ఏది చర్యలేవి? ఇది ఒక పెద్ద డ్రామా. వాళ్ళు అడగడం, వీళ్ళు ఏదో చెప్పడం, అది అంతవరకే. లక్ష్మణ్ అంటున్నారు చూడండి, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి పైన ప్రశ్నలు లేవనెత్తిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మొదటి నివేదిక 2024లోని అంశాలు ఉటంకించారు. కాళేశ్వరం ఆర్థికంగా ఆచరణ సాధ్యమైంది కాదు. ఈ ప్రాజెక్టు ఖర్చు ప్రాథమిక అంచనా కన్నా దాదాపు 80% పెరిగింది. దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఖర్చయింది అని కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలను లక్ష్మణ్ చదివి వినిపించారు. జల్ జీవన్ మిషన్తో పాటు ఇతర పథకాల కింద తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం గురించి వివరించాలన్నారు. దీనికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కాగ్ నివేదికలకు రాష్ట్రాలే జవాబుదారీగా ఉంటాయి. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ₹1 తీసుకోలే. అందుకే సంబంధిత సమాచారం ఏది తమ వద్ద లేదు. గత 3 ఏళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలే. అయినప్పటికీ పర్ డ్రాప్ మోర్ క్రాప్ పీడీఎంసీ కింద తెలంగాణకు మొత్తం 873 కోట్ల 95 లక్షలు కేటాయించాం. అందులో 194 కోట్ల 63 లక్షలు
గత 3 ఏళ్లలో అందించాం అని వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేసినారు. మరి ఎందుకు ఈ జల్ జీవన్ మిషన్ కింద నిధులు అడుగుతలేరు? దేనికి అడుగుతలేరు? అసలు కాదండి, 30,000 కోట్లు ఖర్చు పెట్టాక కేంద్రాన్ని ఆశ్రయించినప్పుడు మన కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రాన్ని అడిగే బాధ్యత లేదా? 30,000 crores అంటే ఎలాంటిది ఏమీ లేకుండానే 30,000 కోట్లు ఖర్చు పెట్టారని కేంద్ర మంత్రి లోక్సభలో చెప్తున్నాడు, పార్లమెంట్లో చెప్తున్నారు. మీరు చూడండి ఇక్కడ సో దాదాపు 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఇది. దిస్ ఇస్ ద రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ఇది. అసలు ఈ నివేదికని రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు, బీజేపీ ప్రస్తావించారు, ఎవరు ప్రస్తావించారు? కాగ్ ఇట్లా రిపోర్ట్ ఇచ్చిందని ఎవరైనా మాట్లాడతారా దీని మీద? ప్రతి పాయింట్ ఇందులో వీళ్ళు చాలా డీటెయిల్డ్గా తెచ్చిన అప్పులు ఎంత, జరిగిన నష్టం ఎంత, ఎట్లెట్ల ప్రాజెక్టులు చేపట్టినారు, డిపిఆర్ ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, మొత్తం ఉంటుంది ఇందులో. ఈ రిపోర్ట్ మీద, ఈ కాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల.